జనవరి 2026లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈరోజు 26 జనవరి రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ అవార్డ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది. పద్మవిభూషణ్ ధర్మేంద్ర అచ్యుతానందన్, పద్మభూషణ్ మమ్ముట్టి అల్కా యాగ్నిక్, పద్మశ్రీ దీపికా రెడ్డి, జి వెంకటారావు, విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి, రామారెడ్డి, జగదీష్ కుమార్. వికసించిన పద్మాలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు, 5 పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు. ధర్మేంద్ర విఎస్ అచ్యుతానందన్లకు పద్మవిభూషణ్, మమ్ముట్టి అల్కా యాగ్నిక్లకు పద్మభూషణ్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మురళీమోహన్లకు పద్మశ్రీ. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు దక్కిన గౌరవం. పద్మవిభూషణ్ 5 వచ్చింది. దేశానికి అసాధారణ సేవలు అందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం 5 భరించింది. ధర్మేంద్ర సింగ్ దేవల్ మరణానంతరం కళలు, మహారాష్ట్ర. కేటీ థామస్ ప్రజా వ్యవహారాలు, కేరళ. ఎన్ రాజం కళలు, ఉత్తరప్రదేశ్. పి నారాయణన్ సాహిత్యం మరియు విద్య, కేరళ. విఎస్ అచ్యుతానందన్ మరణానంతరం ప్రజా వ్యవహారాలు, కేరళ. పద్మభూషణ్ 13 మందికి వచ్చింది. విశిష్ట సేవలకు గాను 13 మందిని పద్మభూషణ్ వరించింది. అల్కా యాగ్నిక్ కళలు, మహారాష్ట్ర. మమ్ముట్టి కళలు, కేరళ. ఉదయ్ కోటక్ వాణిజ్యం పరిశ్రమలు, మహారాష్ట్ర. భగత్ సింగ్ కోశ్యారి ప్రజా వ్యవహారాలు, ఉత్తరాఖండ్. విజయ్ అమత్ రాజ్ క్రీడలు, అమెరికా. పీయూష్ పాండే మరణానంతరం కళలు, మహారాష్ట్ర. పద్మశ్రీకి తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన వాళ్ళు, తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు దీపికా రెడ్డి, గూడూరు వెంకటరావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి గడ్డమునుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్, కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి. ఇంకా దీని టోటల్ డీటెయిల్స్ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. లేకుంటే సాక్షి పేపర్, ఈనాడు పేపర్లో వచ్చింది, చూడండి.